మన దేశాన్ని విడగొట్టేలా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక కొత్త డేంజరస్ ట్రెండ్ నడుస్తుంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. నాకు తెలుసు మీరు ఈ వీడియో చూసి కింద కామెంట్స్ లో ఎంత తీసుకున్నావు, ఎంత కమ్ముడుకుపోయావు, ఇది బీజేపీ ఛానల్, వీడు బీజేపీ కుక్క అని రకరకాల మాటలు అంటారు. ఎందుకంటే నేను డార్క్ సైడ్ ఆఫ్ రాఘవ్ చెడ్డా వీడియో చేసినప్పుడు కూడా అందరూ రాఘవ్ చెడ్డాని డిఫెండ్ చేస్తూ నువ్వు బీజేపీ కుక్కవి, ఎంత తీసుకున్నావు, ఎంత అమ్ముడుకుపోయావు అని రకరకాల మాటలు అన్నారు నన్ను. కానీ తర్వాత ఏమైంది, రాఘవ్ చెడ్డా బీజేపీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు చెడ్డాని డిఫెండ్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు చెడ్డాని తిడుతున్నారు. సో ఇది కూడా అంతే, ముందు నన్ను తిడతారు, తర్వాత మీరే తెలుసుకుంటారు. సర్లే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ మ్యాటర్ అంతా ఎలా స్టార్ట్ అయిందంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు సిస్టమ్ లో ఉన్న లోపాలను, ఫేక్ డిగ్రీల అరాచకాల గురించి మాట్లాడితే దాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మన దేశంలో యూత్ ను బ్రెయిన్ వాష్ చేస్తూ డెవలప్మెంట్ దారిలో ఉన్న మన దేశంపై బురద జల్లాలని ఒక కుట్ర జరుగుతుంది. కేవలం 30 ఏళ్ల అభిజిత్ దీప్కే అనే వ్యక్తి, ఇతను ఒక మాజీ ఆప్ కార్యకర్తగా గతంలో ఆల్రెడీ ప్రూవ్ అయిన డెవలప్మెంట్ వర్క్స్ ని సైడ్ కి పెట్టేసి కేవలం మీమ్స్, వైరల్ వీడియోస్ తో యూత్ ను రెచ్చగొట్టి రాజకీయాల్లో అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకీ ఈ కాక్రోచెస్ సైన్యం వెనుక ఉన్న అసలు డార్క్ ప్లాన్ ఏంటి? మన దేశ స్టెబిలిటీని డిస్టర్బ్ చేయాలని చూస్తున్న ఈ డిజిటల్ మీమ్ పార్టీకి ఎందుకు ఇన్ని లైక్స్ పడుతున్నాయి, ఇంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు? మీరు గమనిస్తే ఆ పేజ్ లో చాలా మంది ఫాలోవర్స్ లిస్ట్ లో చాలా మంది బాట్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళే ఉన్నారు. మన దేశంలో ఉన్న డెవలప్మెంట్ ని చూసి ఓర్వలేక పుట్టుకొచ్చిన ఈ మీమ్ పార్టీ ఎజెండా ఏంటి? ఒకవేళ మీరు ఈ డిజిటల్ ముసుగులో పడితే రేపు మన దేశ ఫ్యూచర్ ఎటువైపు వెళ్తుంది? మే 15, 2026న సుప్రీంకోర్టులో ఏం జరిగిందో తెలుసా? చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు మన దేశం మంచి కోసం, న్యాయ వ్యవస్థ పవిత్రతను కాపాడటం కోసం ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చేసింది. సరైన ఉద్యోగాలు లేక లాయర్ వృత్తిలో సరిగ్గా సెటిల్ కాలేని కొంతమంది కుర్రాళ్ళు ఫేక్ డిగ్రీలతో సిస్టంలోకి వస్తున్నారని ఆయన అన్నారు. అలా వచ్చిన వాళ్ళు సోషల్ మీడియా యూజర్లుగా, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారిపోయి బొద్దింకల్లాగా వ్యవస్థపై అటాక్ చేస్తున్నారని, వీళ్ళంతా పారాసైట్స్ అని కమెంట్స్ చేశారు. ఫేక్ డిగ్రీస్ తో అర్హత లేకుండా లాయర్లుగా, యాక్టివిస్టులుగా చొరబడుతూ వ్యవస్థను నాశనం చేస్తున్న వారి గురించి ఆయన హెచ్చరించారు. ఆయన ఉద్దేశం దేశంలో నిజాయితీ గల యువతను అవమానించడం కాదు, మన వ్యవస్థను నాశనం చేస్తున్న పారాసైట్స్ ని బయటకు పంపడం. కానీ ఈ నిజాన్ని మార్చి చూపిస్తూ కొంతమంది స్వార్థపరులు సోషల్ మీడియాలో యూత్ ను బొద్దింకులు అన్నారంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. మే 16న సిజేఐ స్వయంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తప్పుడు దారిలో వెళ్లే వారిని మాత్రమే ఆయన ఉద్దేశించారని స్పష్టంగా చెప్పారు. అయినా సరే దేశంలో స్టెబిలిటీ, డెవలప్మెంట్ ని కోరుకునే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి మన దేశంలో అశాంతిని క్రియేట్ చేయాలనే టార్గెట్ తో కొంతమంది ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. దేశ క్షేమం కోసం కష్టపడుతున్న న్యాయ వ్యవస్థను, మంచిగా పనిచేసే లీడర్లను తిడుతూ వీళ్ళు ఎవరికి ఉపయోగపడుతున్నారు? ఇప్పుడు ఈ కాక్రోచ్ పేరుతో దేశంలో సమస్యలు క్రియేట్ చేస్తున్న వ్యక్తి గురించి ఆలోచించండి. అతని పేరు అభిజిత్ దీప్కే. ఇతను ఎవరో సాధారణ నిరుద్యోగి కాదు. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో పనిచేసిన ఫార్మర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. రాజకీయంలో రాణించలేక నెగిటివ్ ప్రచారాలతో ఎలా లాభం పొందాలో ఇతనికి బాగా తెలుసు. దేశంలో రోడ్లు, ఉద్యోగాలు, డెవలప్మెంట్ లాంటి వాటిపై పని చేయకుండా కేవలం ప్రజల ఎమోషన్స్ ని రెచ్చగొట్టి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం ఇతని పద్ధతి. మే 16న తను పెట్టిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎటువంటి రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ కాదు. ఇది ఒక ప్లాన్ చేసిన డిజిటల్ గేమ్ మాత్రమే. దేశంలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను బయటకు రాకుండా కేవలం మీమ్స్, సెటైర్లతో ప్రజలను పక్కదారి పట్టించడం ఇతని అసలు ఎజెండా. తను చేస్తున్న పని దేశానికి ఉపయోగపడుతుందా, లేక దేశంలోని యూత్ ను తప్పుదారిలోకి లాగి కేవలం రాజకీయాల కోసం వాడుకుంటుందా? ఇలాంటి వ్యక్తిని నమ్మితే దేశం బాగుపడుతుందంటారా? సోషల్ మీడియాలో ఈ కాక్రోచ్ పార్టీ హడావిడి చూస్తుంటే ఇది ప్రజల మద్దతు కాదని, ఒక డిజిటల్ మ్యానిపులేషన్ అని అర్థమవుతుంది. మే 16 నుంచి మే 22 వరకు జరిగిన హడావిడి మొత్తం ఐటీ సెల్స్ చేసిన ప్రచారం మాత్రమే. కేవలం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేని వారు ఒక అరాచక ఉద్యమానికి ఇస్తున్న ప్రోత్సాహం ఇది. బీజేపీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి ఎన్నో ఏళ్ల చరిత్ర, కోట్ల మంది నిజమైన సపోర్టర్స్ ఉన్నారు. కానీ ఈ కాక్రోచ్ పార్టీకి వచ్చిన ఫాలోయింగ్ అనేది కేవలం మీమ్స్
మరియు అబద్ధపు హామీల ద్వారా వచ్చిన టెంపరరీ క్రేజ్ మాత్రమే. నిజమైన రాజకీయ పార్టీలకు ఉండాల్సిన బాధ్యత గాని, దేశం మంచి కోసం ముందు చూపు ఏమీ లేకుండా కేవలం ప్రజల కోపాన్ని కరెన్సీగా మార్చుకొని ఈ పార్టీ చేస్తున్న డిజిటల్ దాడిని ఏమని పిలవాలి? నిజమైన అభివృద్ధికి ఈ డిజిటల్ మీమ్స్ కి ఉన్న తేడాను గుర్తించాల్సిన అవసరం మనకు లేదా? యూత్ ను తప్పుదోవ పట్టించి అశాంతి వైపు తీసుకెళ్లే ఇలాంటి వాళ్లకు మనం ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాం? వీళ్ళ మేనిఫెస్టో అని చెప్తున్న 5 పాయింట్లను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇవి దేశాన్ని అభివృద్ధి చేసేవిగా ఉన్నాయా, లేక కేవలం అరాచకానికి ప్రేరేపించేలా ఉన్నాయా? జడ్జిలకి పదవి విరమణ తర్వాత పదవులు ఇవ్వకూడదు అనడం, పార్టీ మారే వారిపై నిషేధం విధించడం, ఇవన్నీ చూడటానికి వినడానికి బాగుంటాయి, కానీ ఇందులో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక్క మంచి ప్లాన్ కూడా లేదు. ఇవి నిజంగా చేయడం సాధ్యమే అంటారా, లేక ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలను అడ్డుకోవడానికి ఇవి ఒక సాకులా? సిబిఎస్ఈ ఫీజులు, ఆర్టీఐ చట్టాలంటూ గొడవలు చేయడం, కార్పొరేట్ మీడియాని నిందించడం, ఇవన్నీ కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి వేసే ప్లాన్స్. నిజంగా దేశం అభివృద్ధి చెందాలనుకుంటే ఇలాంటి మీమ్ పార్టీలు కాకుండా నిలకడగా పనిచేసే బాధ్యత ఉన్న ప్రభుత్వాన్ని మనం ఎంచుకోవాలి. వీళ్ళ డిమాండ్లు వెనక దేశం మంచి కన్నా ఇంకేదో ఉద్దేశం ఉంది. ఇలాంటి తప్పు మాటలతో యూత్ ని రెచ్చగొట్టి ఏం సాధించాలని వీళ్ళు చూస్తున్నారు? రాజకీయాల్లోకి రావడం అంటే సేవ చేయడం, కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ లాంటి వాళ్ళు ఈ కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలపడం అంటే వారికి దేశ అభివృద్ధి పట్ల ఎంత బాధ్యత ఉందో అర్థమవుతుంది. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీమ్స్ ద్వారా జరిగే అరాచకాన్ని కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి బాధ్యత లేకుండా చేసే రాజకీయాల వల్లే దేశంలో సమస్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటుంటే ఎదగలేక, మంచి సలహాలు ఇవ్వలేక ఇలాంటి మీమ్ పార్టీలను సపోర్ట్ చేసి రాజకీయ లాభం చూసుకోవడం కరెక్టేనా? ఎలక్షన్స్ లో ఎక్కడా పోటీ చేయని, కేవలం సోషల్ మీడియాలోనే కనిపించే ఈ పార్టీకి రాజకీయ నాయకులు మద్దతు ఇవ్వడం అంటే ఇది వాళ్ళ చైల్డిష్ మైండ్ సెట్ చూపిస్తుంది. యూత్ ను ఇలాంటి తప్పుదారిలో తీసుకెళ్తూ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టడం కరెక్టేనా? ఇలాంటి నాయకులు వెనుక ఉంటే మన దేశం బాగుపడుతుందంటారా? చివరగా చెప్పాలంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది రేపో ఎల్లుండో లేదా ఇంకో 2 రోజుల్లోనో లేదా ఇంకో 2 నెలల్లోనో మాయమయ్యే ఒక మీమ్ పార్టీ మాత్రమే. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటాయి. వీళ్ళ టార్గెట్ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం మాత్రమే అండ్ మన మధ్య గొడవలు పెట్టడం. దేశం ఆర్థికంగా ఎదుగుతుంది, ఇంటర్నేషనల్ గా గుర్తింపు పొందుతుంది. ఇలాంటి టైంలో అభివృద్ధిని ఆపాలని చూసే కుట్రలు సహజమే. మనం ఒకటిగా ఉండి ఇలాంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సోషల్ మీడియాలో వచ్చే వైరల్ వార్తల కంటే గ్రౌండ్ లో గవర్నమెంట్ చేస్తున్న డెవలప్మెంట్ ని నమ్మడం ముఖ్యం. రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీమ్స్ చూసి ఓటు వేస్తారా, లేక దేశ భవిష్యత్తును ఆలోచించి ఓటు వేస్తారా? ఈ కాక్రోచ్ ఉద్యమం కేవలం ఒక డిజిటల్ సౌండ్ మాత్రమే, కానీ దేశ అభివృద్ధి అనేది నెమ్మదిగా జరిగే ప్రయాణం. ఈ ప్రయాణంలో మన రోల్ ఏంటో మనమే డిసైడ్ అవ్వాలి. మీకు సమస్యలు కావాలా, లేక ప్రశాంతత కావాలా? సో ఇంత వీడియో తరువాత మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇది దేశం ముందుకు వెళ్లకుండా చేసే వల్ల మీమ్ పేజ్ మాత్రమే. ఇది ఎలక్షన్ కమిషన్ గుర్తింపు లేని కేవలం డిజిటల్లో రచ్చ క్రియేట్ చేసే ఒక అర్థం లేని పని. అభిజిత్ దీప్కే లాంటి వ్యక్తులు రాజకీయంగా పనికిరాని విషయాలను తప్పుడు సమాచారంతో యూత్ ను రెచ్చగొట్టడం మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతిదీ నిజం కాదు. డెవలప్మెంట్ మీమ్స్ లో లేదు, మీ ఓటు నిర్ణయంలో ఉంది. దేశాన్ని నాశనం చేసే ఇలాంటి వాటికి దూరంగా ఉందాం. కరెక్ట్ లీడర్షిప్ ని బలపరుద్దాం. మన దేశం ముందుకు వెళ్లాలంటే మనకు కావాల్సింది కాక్రోచ్ వంటి మీమ్ పార్టీలు కాదు, బలమైన ప్రభుత్వం. మీ తెలివిని ఉపయోగించండి. దేశం కోసం మంచి కోరే వారికే మద్దతు ఇవ్వండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.